గౌరవనీయులు మన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై మీరు ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు ప్రయోజకం, తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఇది చాలా ప్రయోజకరం మనందరికీ. ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర వల్ల మన సరౌండింగ్స్ మొత్తం కాస్త డస్ట్గా ఉన్నాయి. ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ చెట్లు నాటుతున్నారు స్వచ్ఛాంధ్ర కింద. ఆ చెట్లు నాటడం వల్ల మన ఆక్సిజన్ వచ్చేది. స్వర్ణాంధ్రప్రదేశ్ వల్ల మన చాలా ఎడ్యుకేషన్ కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ స్కీమ్స్ వల్ల మన పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ గురించి కూడా మీరు ఇక్కడ పెట్టారు, అంటే మొబైల్ చాలా ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనిపై మీరు ఏం చెప్పగలుగుతున్నారు? దీనిపై అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే చాలామంది ఈ వేస్ట్ అంటే కూడా తెలియదు. అవన్నీ తెలియకుండా మనం బయటపడేస్తున్నాయి. ఇవన్నీ ఈ వేస్ట్ కిందకు వస్తాయి. అవన్నీ బయటపడేయడం వల్ల అవి భూమిలో డీకంపోజబుల్ అవి మన భూమికి చాలా నష్టం కలుగుతుంది. దానివల్ల మనకి చాలా నష్టం కలగడం వల్ల ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ తీసుకొని మనం క్రియేటివ్ అండ్ ఇన్నోవేషన్ ఐటమ్స్ చేయొచ్చు. లైక్ ఇక్కడ చేసే క్లాక్, ఇట్లాంటి క్లాక్స్ మనకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇట్లా బయటపడడం వల్ల మనకేం రాదు. ఆ బయటపడకుండా మనం తీసుకొని ఇట్లా ఎన్నో ఇన్నోవేషన్ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మేడం, ఇది CPU బాక్స్, అది వేస్ట్ బాక్స్ అయితే దాంట్లో మొత్తం పార్ట్స్ తీసేసి ఇక్కడ బుక్ షెల్ఫ్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇవి బయటపడేసినా కూడా మనకే ఉపయోగకరంగా లేదు. అప్పుడు దీంతో మనం ఎన్నైనా బుక్స్ పెట్టుకోవచ్చు, బుక్ షెల్ఫ్ కింద. ఇట్లాంటి మనం ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. అంటే ప్రతి వస్తువుని ఉపయోగం అంటే పనికిరాని వస్తువుకి ఏది పాడేది, పనికొచ్చే వస్తువుగా యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. అంటే పనికి వచ్చేవి కూడా పనికి వస్తాయి కొన్ని. అవి ఎప్పుడైనా డ్యామేజ్ కానీ అట్లా అవుతాయి కదా మేడం, అవి యూజ్ చేసుకొని మనం ఐటమ్స్ ఇన్నోవేషన్, దానివల్ల మనకి ఇన్నోవేషన్ క్రియేటివ్ థాట్స్ అనేవి పెరుగుతాయి. అవే కాకుండా ఈ వేస్ట్ మీద అవేర్నెస్ కలిగింది. ఎట్లా ఇవి ఈ వేస్ట్ అంతే, దానివల్ల కలిగిన నష్టాలు లాభాలు చాలా ఉన్నాయి. నష్టాల కంటే ఆ లాభాలు తెలుసుకున్న ప్రజలందరూ ఇంకా ఇట్లాంటివి ఇన్నోవేషన్ ఐడియాస్ వాళ్ళ థాట్స్గా ఆలోచించి వాళ్ళని చేసుకోవచ్చు. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే కనుక మనకు గవర్నమెంట్ ఈ వేస్ట్ వెహికల్ పంపించింది అనుకోండి, ఆ ఈ వేస్ట్ మెటీరియల్స్ ఇంట్లో పడిన వస్తువులు, ఈ వేస్ట్ ఫోన్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ గవర్నమెంట్ కనుక ఒక వెహికల్ కనపెడితే ఈ వేస్ట్ వెహికల్ కింద అవన్నీ అందులో వేస్తే మనకి ఇంకా ఏమైనా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ కనుక తయారు చేయవచ్చు. అట్లా కాస్త హెల్ప్ఫుల్ అయింది.